ఏకముగా తెలియగలిగిన వాళ్ళు అయినా ఈ బైబిల్లో రాసిన పదాలు అక్షరానుసారంగా నిజంగా మైండ్ పెట్టి చదివితే మనకు మైండ్ పోద్ది ఉంటే. లేదు కనుక మనమేమంటే పనికిమాలిన వాళ్ళు అయినంటే మనవాళ్ళు కాదు ఎవరినో రాసినారు అనుకుంటే అది మనకే రాసిండేది. త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. చెప్పిన వాళ్ళు పనికిమాలిన వారు, త్రోవలో ఉన్నవాళ్ళు పనికొచ్చేవాళ్ళు. ఎవరా త్రోవ? యోహాను 14:6 యేసుప్రభు అన్నాడు, నేనే త్రోవ, ఐ యామ్ ద వే. యేసును తప్పి తిరిగే వాళ్ళందరూ అదే కేటగిరీ అని బైబిల్ మనకు సెలవిస్తుంది. కనుక మనం అలాంటి దుస్థితిలో ఉండకుండా యేసు అనే మార్గం, ఆ మార్గంలో వెళ్ళేది అందరూ వెళ్ళలేరు. ఉదాహరణకి ఆదికాండం 28 యాకోబు కలగని ఓ నిచ్చెన చూశాడు. నిచ్చెన మీద దారిమిడి వాళ్ళంతా ఎక్కలేరు, దయ్యాలన్నీ ఎక్కలేవు. ఆ నిచ్చెన ఎవరు ఎక్కుతారు? మీ బైబిల్ ఏం రాశారు? దేవదూతలు ఎక్కుచు దయ్యాలు ఎక్కుచూ దిగుచుండనని రాయలేదు. ఎందుకంటే దయ్యాలు అక్కడికి రావు. మనుషులు ఎక్కుచూ దిగుచుండనని రాయలేదు. అంటే దైవాత్మ సంభూతులుగా దైవ మార్గంలో ఉండాలి. ఆ నిచ్చెనే మార్గం, ఆ నిచ్చెనే యేసు. ఆ నిచ్చెనైన యేసు మార్గాన్ని అనుసరించుట ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడట్లో బాగా. అందుకే ఆ స్థలమునకు యాకోబు దేవుని మందిరం అని పేరు పెట్టాను. దేవుని మందిరంలో నిచ్చెన ఉంది, మార్గం ఉంది. మన మార్గం కాదు అది, యేసు మార్గం, శాంతి మార్గం, నీతి మార్గం, జీవ మార్గం, యథార్థ మార్గం, ఆనంద మార్గం. ఏ మార్గం? త్రోవ తప్పిన తిరిగిన వాళ్ళకి మార్గం అంటేనే తెలియని వాళ్ళకి ఇంక ఏ మార్గం తెలుస్తుంది? అందుకే ఇప్పుడు 3 రకాలుగా ఆలోచన గురించి ఈ ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటిది, కన్సిడర్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించండి. రెండవది, కన్సిడర్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పనిని గురించి ఆలోచించండి. మూడవది, కన్సిడర్ ద వే ఆఫ్ గాడ్, దేవుని మార్గమును గురించి ఆలోచించండి. నాలుగవది, మీరు ఆలోచించుకొనుడి. ఏమని ఆలోచించుకోవాలా అనంటే, దేవుని యొక్క మందిరావడానికి సంబంధించిన సంగతుల్లో ఇలాగ మీరు తప్పిపోయారు, దాని గురించి మీరు ఆలోచించుకోనండి. దేవుని వాక్యం మనకు బోధించబడింది, దాన్ని అనుసరించే విషయంలో తప్పిపోయాం. అందుకే